హజరత్ జాబీర్ రదియల్లాహు తాలా ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు తాలా అలైహి వాలి వసల్లం దగ్గరికి వచ్చి కూర్చున్నారు. తన బట్టల్లో నుంచి జాఫరాన్ యొక్క సువాసన వస్తుంది. దాన్ని పీల్చి ప్రవక్త గారు ఇలా అడిగారు, జాబీర్ నీకు పెళ్ళైపోయిందా అని. ఆయా రసూలుల్లా సల్లల్లాహు అలైహి వాలి వసల్లం నిన్ననే నాకు పెళ్లి అయిపోయింది అన్నారు. దానికి ప్రవక్త గారు ఎవరితో అడిగారు అంటే, కన్యని చేసుకున్నావా లేకపోతే విధవరాలిని చేసుకున్నావా? దానికి జాబీర్ రదియల్లాహు తాలాను, యా రసూలల్లా నేను విధవరాల స్త్రీని చేసుకున్నాను అన్నారు. ఎందుకు అని అడిగారు. నాకు పెళ్ళుడు వచ్చిన చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళకి సరైన పద్ధతి నేర్పించడానికి ఒక పెద్ద వయసు గల స్త్రీ అవసరం ఉంది, అందుకు నేను ఒక పెద్ద వయసు గల స్త్రీని పెళ్లి చేసుకున్నాను అన్నారు. అంతే, అక్కడితో అయిపోయింది. నాకు చెప్పలేదే, నన్ను పిలవలేదే, నేను లేకుండానే నువ్వు పెళ్లి చేసుకున్నావా, నేనంటే నీకు లెక్కలేదా, ఇవేమీ ప్రవక్త గారు అడగలేదు. ఎందుకంటే పెళ్లిళ్ళు చాలా సులభతరం అవ్వడానికే అల్లాహతాలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని పంపించారు. మనలో చాలా మంది నన్ను పిలవలేదు, ఫోన్లో చెప్పాడు, ఇంటికి వచ్చి పిలవలేదు, నాకు కార్డు ఇవ్వలేదు, ఫ్యామిలీని రమ్మని చెప్పి పిలవలేదు అని చెప్పి ఎన్నో వంకలు పెట్టి కోపాన్ని పెంచుకోవడం, అలిగి ఉండడం, నేతృత్వం వహించడం, ఇలాంటి చాలా జరుగుతూ ఉంటాయి. ఇవి సున్నత్కి విరుద్ధం. పెళ్లిళ్ళు సులభతరం అవ్వడానికి ప్రయత్నం చేయాలి.